ఇప్పుడు మీ ఇద్దరం స్వర్గంలోకి వెళ్ళి పెళ్లి చేసుకుని తిరిగి భూమి మీదకి వస్తాం. ఏం మాట్లాడుతున్నారు పార్థు గారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. ఏమైందయ్యా? నా ప్రేమని నేను చెప్పుకోలేని పరిస్థితి. చివరికి తన సతిని దూరం చేశాడన్న కోపంతో దక్షుడి తల కూడా నరికాడు కదా స్వామి ఆ శివుడు. దాని వెనక్కున్నది ఏమిటి? ప్రేమ. ప్రేమ స్వామి. అప్పుడు మీ శివుడిలాగే ఇప్పుడు నాకు కూడా మండిపోతుంది స్వామి. నాకు అమ్ము దూరం అయితే నేను తట్టుకోలేను. ప్రణయం ప్రళయం అయిపోతుంది స్వామి. నా ప్రేమ తపస్సు ప్రేమ తాండవం చేస్తుంది స్వామి. నువ్వే ఏదో ఒకటి చేయి స్వామి. నీ దగ్గరున్న శక్తులతో నన్ను అమూల్యని ఒక్కటి చేయి స్వామి. నువ్వు మాత్రమే మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేయగలవు. ఒక్కటి చేయి స్వామి. నువ్వేం కంగారు పడకయ్యా, జరగాల్సింది జరుగుతుంది. ఏం జరుగుతుందో నాకు తెలుసు స్వామి. మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేస్తానని చెప్పు స్వామి. ఈ బాధలు భరించాకంటే నీ ఎదురుగానే నా తల పద్దలు చేసుకుంటాను స్వామి. మనశ్శాంతిగా ఉందా? అవును స్వామి, మనశ్శాంతిగా ఉంది. లేనాయనా, వెళ్ళవయ్యా, వెళ్ళు. ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉందయ్యా. దాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటావో లేక ఇతరులకు అనుకూలంగా మారుస్తావో నీ ఇష్టం. వెళ్ళు. అలాగే స్వామి.
పెళ్లి సంబంధం ఎవరికి? మా ఆయనకండి. పార్థు గారికి సరైన జోడిని సెలెక్ట్ చేసేసాను. ఎవరమ్మా అమ్మాయి? ఐశ్వర్య గారు. ఏంటండి పాలు తీసుకోకుండా వచ్చేశారు? మళ్ళీ నేను తీసుకొచ్చి ఇవ్వాలా? మీరేమైనా కొత్త పెళ్లికొడుకు అనుకుంటున్నారా? అన్నపూర్ణ, ఇదంతా ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. నేనెక్కడో బిజినెస్ టూర్లో ఉండడం వల్ల ఈ ఇంట్లో ఏం జరుగుతోందో పట్టించుకోవడం లేదు. ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా అని ఊరుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతిదీ పీక్లో ఉంది. పార్దు పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నాం, కానీ దాని వెనకాల అమూల్య సూసైడ్ అటెంప్ట్ ఉందని తెలిసింది. కాపురం చేసుకుంటున్నాడనుకున్నాను, దాని వెనకాల వాళ్ళ అగ్రిమెంట్ మ్యారేజ్ ఉందని తెలిసింది. ఇప్పుడు వాడు విడాకులు ఇస్తున్నాడు అనుకున్నాం, కానీ దాని వెనకాల 6 నెలల గడువు ఉందని తెలిసింది. సరే, 6 నెలల గడువు ఉందనే అనుకుందాం, కానీ దాని వెనకాల అమూల్య స్వయంగా పార్దు ఐశ్వర్యాల పెళ్లి చేయాలనుకుంటుందని తెలిసింది. ఇదంతా ఏంటసలు? ఈ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఎక్కడ పోతున్నాయి? పరిస్థితులలో వచ్చే మరి నన్నేం చేయమంటారు? ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణమెవరు? నువ్వో, నేనో, పార్దునో, అమూల్యో ఎవరో ఒకరై ఉండొచ్చు. కాని అది ముఖ్యం కాదు. అసలిలా ఎందుకు జరుగుతోందనేదే ముఖ్యం. నా కోడలు బంగారం, నా కోడలు లేకపోతే నేను ఉండలేను అంటూనే ఇప్పుడు నువ్వే నీ కోడల చేత నీ కొడుక్కి ఐశ్వర్యాన్నిచ్చి పెళ్లి చేయిస్తున్నావు. 6 నెలల తర్వాత దూరమైపోతున్న కోడల విషయంలో ఏమాత్రం బెంగలేకుండా ఉన్నావు. ఇదంతా ఎందువల్ల చేస్తున్నావో నాకర్థం అవట్లేదు. ఐశ్వర్యం నీ మనసులోకి యాక్సెప్ట్ చేశావా, లేక అమూల్యం నీ మనసులోంచి డిలీట్ చేశావా? పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరు మాత్రం ఏం చేయగలరండి? వాళ్ళ నిర్ణయాలు తప్పో ఒప్పో అని చెప్పలేని పరిస్థితుల్ని కూడా వాళ్లే క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవరిని మాత్రం వేలెత్తి చూపగలరు? 25 సంవత్సరాలు నువ్వు నాతో కాపురం చేశావు. నువ్వేంటో, నీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వేంటో, నీ ఆలోచనలేంటో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మైండ్ గేమ్ ఆడుతున్నావో లేక మైండ్ లేక ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు లేని నాకు ఇప్పుడు ఈ క్లాస్ ఏంటండి? నువ్వు కూడా ఎప్పుడు లేని విధంగా ఉంటున్నావు కాబట్టి. ఇది వ్యూహమా లేక నాటకమా? చెప్పు. మీ ప్రశ్నలకి సమాధానాలు నా దగ్గర లేవు. నీ దగ్గర సమాధానం ఉందన్న పూర్ణ. వీటన్నింటికీ సమాధానాలు నా దగ్గర లేవు, మీ కొడుకు దగ్గరున్నాయి. అవును, సమాధానం చెప్పాల్సింది నేను కాదు, మీ కొడుకు. ఈ ఇంట్లో వాడు మొదటగా అమూల్యని పెళ్లి చేసుకోవాలన్న ప్రశ్న మిగిల్చాడు. తర్వాత విడాకుల పేరుతో ఇంకో ప్రశ్న మిగిల్చాడు. కాబట్టి సమాధానాలు చెప్పాల్సింది వాడు, నేను కాదు. అది కాదన్న పూర్ణ. క్షమించండి, ఈ విషయంలో ఇక నన్నేం అడగండి. మీరేం అడగాలన్నా పార్థుని మాత్రమే అడగండి. ఇంకా ఇంటికి రాలేదంట అమూల్య. అదే నాకు అర్థం కావట్లేదు ఐశ్వర్య గారు. చూడండి, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సూసైడ్ గురించి ఇంట్లో ఎవరికి చెప్పకండి. విషయం తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. పెళ్లి కూడా ఆగిపోవచ్చు.
జాగ్రత్త. అలాగే అమూల్య, నేను ఎవరికి చెప్పను. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం గురించి నా మీద విసుక్కుంటే నాకేం తెలుస్తుంది? అత్తయ్య గారేంటి నిప్పు మీద పడ్డ ఉప్పులాగా చిటుపటమంటూ వస్తున్నారు? ఏంటత్తయ్య గారు, ఏమైంది? ఈ మధ్య ఈ ఇల్లు ఒక మాయా బజార్లా తయారైంది. ఎవరు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు నువ్వు పార్దు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారనుకున్నాను. కానీ మీ ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, విడాకులు కూడా తీసుకుంటున్నారని ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడేమో పార్థు ఐశ్వర్యని పెళ్లి చేయబోతున్నావు. ఇదొక ట్విస్టు. ఇవి చాలవన్నట్టు చివరికి మీ మావయ్య గారు కూడా ఎప్పుడు లేని విధంగా నాకు క్లాసులు తీసుకుంటున్నారు. అది సరే, ఇంతకీ పార్థు ఎక్కడా? పార్థు ఎక్కడంటే మాట్లాడరే. పార్థు గారు, అది పార్థు గారు, పార్థు అంటే పార్థు అదిగో పార్థు గారు మాటల్లోనే వచ్చేశారు. అక్కడే నిలబడిపోయావేంట్రా? రా. ఇంతసేపు ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావురా? మీ నాన్నగారు నిన్ను అడిగి నిలదీయాల్సిన ప్రశ్నలన్నీ ఇక్కడ నన్ను అడిగి నా మీద విసుక్కుంటున్నారు. రండి, ఇదిగోండి మీ అబ్బాయి వచ్చాడుగా. సమాధానం కావాలంటూ నా మీద కోపం చూపించడం కాదు. మీకు కావలసిన సమాధానాలన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాణ్ణే నిలదీయండి. ఏంట్రా పార్దు ఇదంతా? నిశ్చితార్థం అప్పుడు వీళ్ళంతా అడావిడి చేయడం వల్ల ఆలోచించి అర్థం చేసుకోలేకపోయాను. అప్పుడే నేను ఆలోచించి ఉంటే ఈ నిశ్చితార్థం కూడా జరుగుండేది కాదు. నువ్వు అమూల్య విడాకులు తీసుకుంటున్నారు. దానికి కారణమేంటో నాకు తెలీదు. ఇప్పుడు ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటున్నావు. దీనికి కారణమేంటో కూడా నాకు తెలీదు. ఒకప్పుడు కోడల్ని అపురూపంగా చూసుకునే మీ అమ్మ ఇప్పుడు తనతో సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిస్తోంది. చివరికి మీ అమ్మను అత్తలా కాకుండా తన అమ్మలా చూసుకున్న అమూల్య ఇప్పుడు మారిపోయింది. ఏంట్రా ఇదంతా? అసలు ఇంట్లో ఏం జరుగుతోందిరా? మీ అబ్బాయి ఏంటి భార్యని ఇంట్లో పెట్టుకొని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని బయటందరూ అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందిరా. ఈ సొసైటీలో నేను తలెత్తుకొని తిరగాలా వద్దా? సముద్రంలా ప్రశాంతంగా ఉన్న మన కుటుంబంలోకి సునామీలాగా ఇలాంటి అలజడి రావడానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యారా?
అమూల్యను వద్దనడానికి, ఐశ్వర్యాన్ని కావాలనడానికి అసలు కారణమేంటో చెప్పరా? వీడేంటి బాధగా ఆలోచిస్తున్నాడు? కొంపతీసి అమూల్యని ప్రేమిస్తున్నట్టు వీళ్ళకిప్పుడు నిజం చెప్పేస్తాడా ఏంటి? మీ నాన్న అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పరా? చెప్పరా పార్దు? నువ్వు అమ్మకి నీ ప్రేమ విషయం చెబితే ఆమె నీకు ఎప్పటికీ దక్కదు. చెప్పరా పార్దు? చెప్పరా? చెప్పు. మౌనంగా ఉన్నావేంట్రా? చెప్పు. చెప్పరా? చెప్పు. మావయ్య గారు, మా ఇద్దరి మధ్య ఏమీ లేదని మీకు తెలుసు కదా. మా ఇద్దరిష్ట ప్రకారమే ఈ పెళ్లి కూడా జరుగుతోంది. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారేంటి మావయ్య గారు? ఏమీ లేదని నువ్వు చెప్తే సరిపోదమ్మా అమూల్య, వాడు చెప్పాలి. నోరు తెరిచి వాడే చెప్పాలి. చెప్పరా? చెప్పు. చెప్పు పార్దు. చెప్పరా పార్దు? చెప్పరా? చెప్పు. 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 చెప్పరా? చెప్పు. చెప్పరా పార్దు? చెప్పు. చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా పార్దు? చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా పార్దు? చెప్పు. ఈ కాపండి, 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 ఈ కాపండి. మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. చూడన్నా, ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే. అమూల్యని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం, అమూల్యతో విడాకులు తీసుకోవడం, ఇప్పుడు ఐశ్వర్యుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. కానీ మీకెవ్వరికీ తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది నాన్న. అమూల్యం నేను ప్రేమిస్తున్నాను, 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 ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఏంట్రా పార్దు నువ్వు చెప్పేది? రే పార్దు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అవునమ్మా, నేను అమూల్యని ప్రేమిస్తున్నాను. అమూల్య లేకపోతే నేను బ్రతకలేనమ్మా. అమూల్యని ప్రేమిస్తున్న విషయం ఎవరికి చెప్పడనుకున్నాను, కానీ చెప్పేశాడు. ఇప్పుడెలా? పార్థు గారు, మీరు నన్ను ప్రేమించడం ఏంటి? నేను చెప్తుంది నిజం అమూల్య. నువ్వంటే నాకు ప్రాణం. నీకు ఈ విషయం ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను అమూల్య. శ్రీశైలం వెళ్ళి తిరిగొచ్చిన వెంటనే నీకు నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక నువ్వే స్వయంగా ఐశ్వర్యతో నా పెళ్లి చేయాలనుకుంటున్నావని తెలిసి ఏం చేయాలో తెలియక, నా మనసులో మాట నీకు చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. ఏది ఏమైనా, ఏం జరిగినా ఇప్పుడు చెప్తున్నాను విన్నామూల్య. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ అమూల్య. ఐ లవ్ యూ. 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 నువ్వు జీవితాంతం నా పక్కనే ఉండాలి అమూల్య. నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్. అమూల్య మీద నీలో ఇంత ప్రేమ పెట్టుకుని ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదురా? ఏంట్రా అడుగుతుంటే సైలెంట్ గా ఉన్నావు? చెప్పు. ఏంట్రా జంబో, నా చేతులకి సంఖ్యలేసావేంటి? నేను నిన్ను కిడ్నాప్ చేశాను.